హలో గైస్, వెల్కమ్ టు రెడ్డి పిల్ల 929. సో ఇది పార్ట్ 2. మొన్న లాంగ్ వీడియో అప్లోడ్ చేశా కదా, పార్ట్ 1 అది. ఇది పార్ట్ 2 అన్నమాట. సో చూస్తున్నారు కదా, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మేమైతే ఇప్పుడు మా ఇంట్లో కొత్త ఇంట్లో అయితే పూజ, ఇది పార్ట్ 2 అనమాట. సో అయిపోయాక ఆ రోజు ఈవినింగ్ రోజు నేను అసలు దేవునికి ఏం చేసి పెట్టాను అనేది అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే నేనైతే పప్పు అయితే చేసిన అనమాట. సో పప్పు చేయడానికి ఇవన్నీ అయితే మిక్స్ చేసేసి అలా ఒక టూ విజిల్స్ 3 విజిల్స్ అలా పెట్టేసి చేద్దామని అయితే ఇంకా నేనైతే పప్పు అయితే వేస్తున్నాను ఆ రోజు. అంటే మనము పూజ చేసిన రోజు అయితే నాకైతే కంపల్సరీ పప్పు తినాలనిపిస్తుంది. సో అందుకనే నేనైతే పప్పు అయితే చేస్తున్నాను. సో ఇవన్నీ మిక్స్ చేసేసాక అయిపోయాక ఇప్పుడైతే మనమైతే ఒక 2-3 విజిల్స్ అయితే అలా అయితే పెట్టాలి. ధనియాల పొడి ఇవన్నీ మొత్తం వేసేసేయాలన్నమాట. వేసేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా పెడితే పప్పు అయితే మంచిగా ఉడికినాక మంచిగా మనమైతే పోసి అయితే వేసేసేయాలన్నమాట. సో లైట్గా కొన్ని అలా మనం ఎన్ని వాటర్ పల్చగా కావాలా లేదంటే నార్మల్గా పప్పులాగా కావాలా అనుకుంటే మనం లైట్గా కొన్ని వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. సో అలా ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలన్నమాట. సో విజిల్స్ వచ్చేదాకా పెట్టాలన్నమాట. సో ఇంక నేను ఇలా ఒక 2-3 మినిట్స్ అయితే ఉన్నాను. సో అలా ఒక గెట్ రెడీ అయితే చేద్దామని అయితే నేనైతే ఇంకా రెడీ అయితే అవుతున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా లిప్స్టిక్ అయితే నేనైతే ఇవైతే మీషోలో అయితే తీసుకున్నాను. తక్కువ బడ్జెట్లోనే మనకైతే జస్ట్ 150కి అయితే 4 అయితే వచ్చినాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగా రిజల్ట్ ఉంది మనకి. పార్టీ వేర్కి కానీ మన ఎక్కడైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళినా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో చాలామంది చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మీషోలో బాగా వాడుతున్నారు. సో ఇంకా పప్పు అయితే అయిపోయింది. సో మేమైతే ఇంకా లంచ్కి అయితే అలా అయితే కూర్చొని తిందామని అయితే ఇంకా అన్నం రైస్ పెట్టి ఇంకా పాపడాలు అలా కొన్ని పాపడాలు అయితే చేసేసిన అనమాట. సో పాపడాలు వేయించినాక ఇంకా పప్పు అయితే అయిపోయింది. సో ఇంకా తిన్నామన్నమాట. తిన్నాక ఇప్పుడు చూస్తున్నారు కదా, మా చెర్రీకి అయితే చిన్న గిఫ్ట్ ఇద్దామని అయితే అనుకొని ఇంకా గిఫ్ట్ అయితే ఇచ్చిన అనమాట మా చెర్రీకి. నేనైతే అదేంటో అంటే సర్ప్రైజ్. మా చెర్రీ షాక్ అయితే ఉన్నాడు, అసలు ఏమిస్తా అని. సో ఎందుకు షాక్ అవ్వడం, సో అది ఓపెన్ చేశాక మా చెర్రీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మా చెర్రీకి అయితే ఫైనల్గా అయితే నేనైతే ఇచ్చేసిన. సో థ్యాంక్ యూ సో మచ్ చెర్రీ, నాకు యూట్యూబ్ సపోర్ట్ చేసినందుకు. అండ్ చూస్తున్నారా, ఎన్నో రోజుల నుంచి అసలు ఇది మా చెర్రీ కోసమే బుక్ చేసిన, కానీ ఇంట్లో చూసిండు, కానీ ఇది మా చుట్టాలకని చెప్పిన. అయితే సో అదైతే ఇప్పుడైతే వచ్చేసింది అనమాట. నేనైతే ఓపెన్ అయితే మా చెర్రీకి అయితే ఇచ్చేస్తాను అనమాట గిఫ్ట్ అయితే. సో ఎంత చిన్న గిఫ్ట్ ఇచ్చినా కానీ అదైతే చాలా అంటే చాలా మెమరబుల్ అనమాట. సో చూస్తారు కదా, మనీ బాక్స్ అయితే నేనైతే ఇచ్చినాను. మనం ఇలా ఎంత మనీ అయినా దగ్గర 1 lakh దగ్గర వేసుకోవచ్చు మనీ అయితే. నేనైతే 1 lakh కోసం మనీ వేసుకుంటాడు మా చెర్రీ, పాకెట్ మనీ అందులో వేసుకుంటాడని అయితే ఇచ్చినాను. సో మా చెర్రీ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు అనమాట. సో చూస్తారు కదా, థ్యాంక్ యూ సో మచ్ చెర్రీ ఫర్ యూట్యూబ్ సపోర్ట్ చేసినందుకు. అండ్ నేను ఎక్కడ ఉన్నా కానీ నా కోసం వీడియోస్ తీస్తున్నందుకు, నా ఫోన్ తీసుకెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైంలో అలా నేను అమ్మవారికి చేసి పెడతా అని చెప్పినా కదా. సో ఇంకా బియ్యం అయితే కడిగేసి బెల్లం అన్నం చేద్దామని అయితే ఇంకా బియ్యం కడిగి ఇంకా బెల్లం అయితే చాలా అంటే చాలా గట్టిగా ఉంది. సో ఏం చేయాలి అర్థం కాలేదు. సో కొత్త ఇంట్లో కదా, ఏముంటాయి అన్నీ అవైలబుల్ ఉండే కదా. సో అందుకనే ఇలా అయితే నేనైతే ఏమంటారు, ఇలా చిన్న పీసెస్ కట్ చేద్దామనేసి నేనైతే ఇలా అయితే చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇదైతే బెల్లం అన్నం చేద్దామని ఫిక్స్ అయినాను. సో జస్ట్ ఇలా బెల్లము కింద పెట్టినో లేదో ఈగలు అయితే ఇలా వచ్చేస్తున్నాయి అనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు బెల్లం అయితే ఇలా చేసేసిన, ఇంకా రైస్ అయితే పెట్టేసిన ఇక్కడ. ఆ రైస్ అయితే కొంచెం మంచిగా మనము కొంచెం అన్నము ఇంకా ఒక 2 minutes అయితే అయిపోతుంది అన్నప్పుడు మనం బెల్లం వేస్తే చాలా అంటే చాలా బాగా అవుతుంది అన్నమాట అప్పుడు వేస్తే. సో నేనైతే ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది. సో అన్నం ఉడికినాక చూస్తున్నారు కదా, అలా అప్పుడైతే నేనైతే బెల్లం అయితే వేసినాను. సో మనము పెద్దగా అలా అంటే పెద్ద పీసెస్ వేసి అలా వేస్తే మంచిగా ఉండదు. సో ఇలా చిన్న పీసెస్ కట్ చేసి పొడి చేసుకొని వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది.
అయిపోతుంది, మనకు విసుగు కూడా రాదనమాట. సో అందుకనేసి ఇలా అయితే చేసేసి నేనైతే చేసేసినాను అనమాట. సో ఇప్పుడు ఆ బెల్లం అయితే ఇందులో వేసేసినాక కరిగిపోతుంది కదా. సో కరిగిపోయినాక ఇంకా బెల్లం అన్నం రెడీ అయ్యింది. అలా కొంచెం లైట్గా నేనైతే నెయ్యి వేద్దాం అనుకున్నాను. సో ఇదంతా అయినాక మనకు మొత్తం అవుతుంది కదా. సో చూస్తూనే చాలా చేస్తుంటే అయ్యో కింద పడ్డది కలుపుతుంటే. సో చేస్తుంటేనే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి అమ్మవారికి ఈరోజు ఫస్ట్ డే రోజు ఇలా పెడుతున్నా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే. సో చూస్తారు కదా, ఇంకా ఇదైతే అయ్యింది. అలా ఒక 2-3 మినిట్స్ అయితే ఉంచినా అనమాట నేనైతే. అప్పుడు అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే బెల్లం అన్నం అయితే అంతగా ఎవరు తింటలేరు. కానీ అప్పుడైతే చాలా అంటే చాలా ఫేమస్. కానీ నాకైతే ఆల్వేస్ బెల్లం అన్నం అంటే చాలా ఇష్టం అండి. చెప్తున్నా కదా, నిజంగా చెప్తున్నా, నాకు చాలా అంటే చాలా ఇష్టం. అలా లైట్గా కొన్ని పాలు అయితే పోసిన అనమాట. సో చిక్కటి పాలు పోసి అలా కొంచెం నెయ్యి వేసి మనకు కొంచెం తీయగా కావాలంటే లైట్గా షుగర్ అయితే వేసుకోవచ్చు. సో నేను అలా వద్దనేసి ఇంకా అమ్మ దేవునికి అయితే పెడదాం అనేసి, సో ఇంకా దేవునికి పెట్టాక మా చిట్టికి అండ్ మా శాన్వికి అయితే ఇద్దరికైతే పెట్టేసిన అనమాట. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా వీడియోస్తో మీ ముందుకైతే వస్తున్నాను. ఓకేనా, బాయ్ బాయ్ గైస్.